ఎప్పుడైనా గమనించారా? ఎవరిని ఎక్కువగా పట్టించుకోమో వాళ్ళే మన మీద ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది అహంకారమా, ఆటలు ఆడటమా, లేక మానసిక శాస్త్రంలో దాగిన నిజమా? ఈ వీడియోలో ఒక స్త్రీని ఇగ్నోర్ చేయడం వెనుక ఉన్న రహస్య సైకాలజీని నిజాయితీగా తెలుసుకున్నాం. మనిషి మెదడు ఎలా పనిచేస్తుంది? మన మెదడుకి ఒక సహజ స్వభావం ఉంటుంది. సులభంగా దొరికిన దానికంటే దొరకని దానిపైన ఎక్కువ ఆసక్తి. దీన్ని సైకాలజీలో స్కారిసిటీ ఎఫెక్ట్ అంటారు. అంటే ఎప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తి విలువ తక్కువగా అనిపిస్తాడు, కొద్దిగా దూరంగా ఉన్న వ్యక్తి విలువైన వాడిగా అనిపిస్తాడు. ఇది అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు వర్తిస్తుంది. ఎక్కువ టెక్స్ట్ చేస్తే ఏమవుతుంది? రోజంతా హాయ్, ఏం చేస్తున్నావు, రిప్లై ఎందుకు ఇవ్వలేదు, ఇలా చేస్తే ఏమవుతుంది? మీరు అవసరంగా కనిపిస్తారు. మీ లైఫ్ ఆమె చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆకర్షణ తగ్గుతుంది. ఎందుకంటే ఆమెకు మీ మీద ఆసక్తి కాదు, మీ అందుబాటుపై అలవాటు పడుతుంది. ఇగ్నోర్ చేయడం అంటే అవమానించడం కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇగ్నోర్ చేయడం అంటే అగౌరవం చూపడం కాదు, మాటలతో గాయపరచడం కాదు, గేమ్స్ ఆడటము కాదు. నిజమైన ఇగ్నోరింగ్ అంటే మీ లైఫ్కి ప్రాధాన్యం ఇవ్వడం, మీ టైంని గౌరవించడం, మీ విలువను తగ్గించుకోవడం. అమ్మాయిలు ఎందుకు ఇగ్నోర్ చేసే అబ్బాయిల వైపు ఆకర్షితులవుతారు అంటే ఇది కఠినమైన నిజం, కానీ నిజమే. ఇగ్నోర్ చేసే అబ్బాయి తన లైఫ్లో బిజీగా ఉంటాడు, తన లక్ష్యాలపై ఫోకస్ చేస్తాడు, భావోద్వేగంగా బలహీనంగా ఉండడు. ఇవి హై వాల్యూ ట్రైట్స్. అమ్మాయిల మెదడు ఎలా అనుకుంటుంది? అతనికి లైఫ్ ఉంది, నేను అతని ప్రపంచం కాదు. అదే ఆకర్షణను పెంచుతుంది. ఆమె మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీరు ఏమి చేయాలి? ఇది అసలు పరీక్ష. వేడుకోవద్దు, రిప్లై కోసం వెంటపడవద్దు, మీ విలువను తగ్గించుకోవద్దు. చేయాల్సింది నిశ్శబ్దంగా ఉండండి, మీ పనిపై దృష్టి పెట్టండి, మీ లైఫ్ని మెరుగుపరుచుకోండి. ఎందుకంటే నిశ్శబ్దం కూడా ఒక శక్తివంతమైన సమాధానం. ఇగ్నోరింగ్ పనిచేసే పరిస్థితులు ఇది ప్రతి సందర్భంలో పనిచేయదు. ఇగ్నోరింగ్ పనిచేస్తుంది ఎప్పుడంటే మీరు నిజంగా విలువైన వ్యక్తిగా ఉన్నప్పుడు, మీకు స్వంత జీవితం ఉన్నప్పుడు, మీరు నాటకం చేయకుండా సహజంగా ఉన్నప్పుడు. ఫేక్ ఇగ్నోరింగ్, మైండ్ గేమ్స్ ఇవి చివరకు మీ మీదే తిరగబడతాయి. అసలు ఆకర్షణ రహస్యం ఏమిటంటే అమ్మాయిని ఇగ్నోర్ చేయడం కాదు, మీ మీద మీరు దృష్టి పెట్టడం. మీరు ఫిట్గా ఉంటే, ఆత్మవిశ్వాసంగా ఉంటే, స్పష్టమైన లక్ష్యాలు ఉంటే ఇవి సహజంగానే ఆకర్షణను సృష్టిస్తాయి. ఇగ్నోరింగ్ అనేది ఒక టెక్నిక్ కాదు, ఒక సైడ్ ఎఫెక్ట్. నిజం ఇది. మీరు ఎవరికైనా మీ విలువను నిరూపించాల్సి వస్తే అక్కడ ఆకర్షణ లేదు, అక్కడ అవసరం మాత్రమే ఉంది. నిజమైన ఆకర్షణ వెంటపడటం వల్ల కాదు, విలువ వల్ల వస్తుంది. మన జీవితంలో ఒక విచిత్రమైన నిజం ఉంది. మనకు రోజు కనిపించే వస్తువు, మనకు ఎప్పుడు దొరికే వ్యక్తి, మన కోసం ఎప్పుడు రెడీగా ఉండే మనిషి, వాళ్ళ విలువను మనం అర్థం చేసుకోం. కానీ అదే వ్యక్తి కొద్దిగా దూరంగా ఉంటే, కొద్దిగా మౌనంగా ఉంటే, తన జీవితం తన చేతిలో ఉందని చూపిస్తే అప్పుడే వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే మానవ మనస్సు దొరికేదాన్ని తక్కువగా చూస్తుంది. మన మైండ్ ఒక సింపుల్ రూల్ మీద పనిచేస్తుంది. ఎప్పుడూ దొరికేదానికి విలువ ఉండదు, సులభంగా దొరికేదానికి ఆకర్షణ ఉండదు. నీకు 24 గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తి ఉంటే వాళ్ళ సమయం ఖరీదైనది కాదనిపిస్తుంది. నీ కాలుకి ఎప్పుడు లిఫ్ట్ చేసే వ్యక్తి ఉంటే వాళ్ళకు పని ఉండదేమో అనిపిస్తుంది. నీ కోసం అన్నీ వదిలేసే వ్యక్తి ఉంటే వాళ్ళ జీవితం నీ చుట్టూ తిరుగుతుంది అనిపిస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అందుబాటులో ఉండటం ప్రేమ కాదు, అలవాటు. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. ఎప్పుడూ అందుబాటులో ఉంటే ప్రేమ పెరుగుతుంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే అందుబాటులో ఉండటం ప్రేమనే కాదు, అలవాటును మాత్రమే పెంచుతుంది. అలవాటు అంటే ఏమిటంటే నీ లేనితనం బాధించదు, నీ ఉన్నతనం ప్రత్యేకంగా అనిపించదు. అలవాటైన మనిషిని మనస్సు తేలిగ్గా తీసుకుంటుంది. కొద్దిగా దూరం ఉంటే ఆసక్తి పెరుగుతుంది. ఎవరైనా సరే కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, నా గురించి ఆలోచిస్తున్నాడా అనే ప్రశ్నలు మొదలవుతాయి. ఈ ప్రశ్నలే ఆసక్తి. ఈ ఆసక్తే విలువ. నీ లేనితనం వాళ్ళ మనసులో ప్రశ్నలు సృష్టిస్తే అప్పుడే నువ్వు ముఖ్యమైన వాడు అవుతావు. విలువ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే, విలువ ఉన్న వ్యక్తి తన జీవితానికి ప్రాధాన్యం ఇస్తాడు,
తన లక్ష్యాల మీద ఫోకస్ పెడతాడు. అవసరం లేనప్పుడు స్పందించడు. అందరికీ కాదు, కొంతమందికే దగ్గరగా ఉంటాడు. మన సమయాన్ని రక్షించుకుంటాడు. అతను అందుబాటులో ఉండడు, కానీ అవసరమైనప్పుడు కనిపిస్తాడు. అదే అతని శక్తి. ఎప్పుడూ రెడీగా ఉన్న వ్యక్తి సమస్య. ఎప్పుడూ నేనే అన్నట్టు ఉండే వ్యక్తి తన విలువను తానే తగ్గించుకుంటాడు. ఎదుటి వాళ్లకు అధికారం ఇస్తాడు. తన అవసరాలను పక్కన పెడతాడు. చివరికి నిర్లక్ష్యం పొందుతాడు. ఇది క్రూరమైన నిజం, కానీ తప్పించుకోలేని నిజము. దూరంగా ఉండటం అంటే నిర్లక్ష్యం కాదు. ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. దూరంగా ఉండటం నిర్లక్ష్యం కాదు. మౌనం బలహీనత కాదు. తక్కువగా మాట్లాడడం తక్కువ ప్రేమ కాదు. దూరంగా ఉండటం అంటే నీ జీవితానికి నువ్వే కేంద్రం అనడం, నీ విలువను నువ్వే నిర్ణయించుకోవడం. నీ విలువ ఎలా పెరుగుతుందంటే, నీ విలువ పెరగాలంటే ప్రతి మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వకు. ప్రతి కాలుకు లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీ సమయాన్ని గౌరవించు. నీ లక్ష్యాలను ప్రాధాన్యం ఇవ్వు. అవసరం లేనప్పుడు మౌనం ఎంచుకో. నువ్వు నీ జీవితంలో బిజీగా ఉన్నప్పుడు ప్రపంచం నిన్ను గమనిస్తుంది. నువ్వు ఎంతగా వెంబడిస్తే అంతగా నిన్ను తక్కువగా చూస్తారు. నువ్వు నీ మార్గంలో నడిస్తే అంతగా నిన్ను విలువైన వాడిగా చూస్తారు. ఎప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తి అలవాటు అవుతాడు. కొద్దిగా దూరంగా ఉన్న వ్యక్తి ఆలోచన అవుతాడు. అలవాటు కావాలా, ఆలోచన కావాలా? ఆ నిర్ణయం నీ చేతిలోనే ఉంది. దిగజారి బ్రతకవద్దు. నీ జీవితాన్ని నువ్వే చిన్నదిగా చేసుకుంటున్నావా? నీ విలువ నీకే తెలియకుండా బ్రతుకుతున్నావా? ఈ ప్రపంచంలో చాలామంది పేదవాళ్ళు కాదు, తక్కువ స్థాయిలో బ్రతకడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు. దిగజారి బ్రతకడం అంటే ఏమిటంటే డబ్బు లేకపోవడం కాదు, పదవి లేకపోవడం కాదు, అవకాశాలు రాకపోవడం కాదు. నీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి బ్రతకడమే దిగజారడం. అవమానం పడినా నవ్వుతూ సహించడం, తప్పు జరిగితే ఎదురు మాట్లాడలేక మౌనంగా ఉండటం, ఇష్టం లేని చోట ఉండి అలవాటైపోయింది అనుకోవడం, ఇవన్నీ పేదరికం కాదు, ఇవన్నీ మనస్సు పేదరికం. గుర్తుంచుకో, ఈ లోకంలో ఎవరూ నీకు విలువ ఇవ్వరు. నువ్వు నీకు ఇచ్చుకున్న విలువ మేరకే ప్రపంచం నిన్ను చూస్తుంది. నువ్వే నిన్ను తక్కువగా భావిస్తే ప్రపంచం నిన్ను ఇంకా తక్కువగా చూస్తుంది. భగవద్గీత ఏమి చెబుతుందంటే, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవా సాధయేత్. నీ ఆత్మను నువ్వే పైకి తీసుకురావాలి. నీ ఆత్మను నువ్వే కింద పడాయకూడదు. కృష్ణుడు ఎప్పుడూ ఇలా చెప్పలేదు. సహించు, అలానే ఉండిపో. ఆయన చెప్పింది లేచి నిలబడు, నీ ధర్మాన్ని నువ్వే కాపాడుకో అని. ఎందుకు దిగజారు బ్రతుకూడదు? ఎందుకంటే నువ్వు భయపడితే వాళ్ళు అధికారం చూపిస్తారు. నువ్వు మౌనంగా ఉంటే నిన్ను తొక్కేస్తారు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఉపయోగిస్తారు. కానీ నువ్వు నిలబడితే, నువ్వు మాట్లాడితే, నువ్వు చాలు అన్న రోజు ప్రపంచం వెనక్కి తగ్గుతుంది. నీ జీవితానికి 3 సూత్రాలు. ఆత్మగౌరవం అమ్ముకోకు. డబ్బు కోసం, సంబంధాల కోసం భయంతో ఎప్పుడూ నీ విలువను తక్కువ చేయకు. అవసరమైతే ఒంటరిగా ఉండు, కానీ అవమానంలో ఉండకు. ఒంటరితనం బాధిస్తుంది, కానీ దిగజారడం నిన్ను చంపేస్తుంది. ఇంత నా బ్రతుకు అనుకోవద్దు, అది అబద్ధం. నీ లోపల ఇంకా పెద్ద శక్తి ఉంది. గుర్తించుకో. ఈ మాట సింహం ఆకలితో ఉండవచ్చు, కానీ అది కుక్కలా బ్రతకదు. నువ్వు కూడా అలాగే. కష్టం ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, ఓటమి ఉండొచ్చు, కానీ దిగజారి బ్రతకవద్దు. ఈరోజు నిన్ను ఎవరో అవమానపరిచినా, ఈరోజు నీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా నీ విలువ తగ్గలేదు. నువ్వు తల ఎత్తుకుని నిలబడిన రోజే నీ జీవితం మారడం మొదలవుతుంది. గుర్తుంచుకో, దిగజారి బ్రతకడం కంటే పోరాడి చచ్చిపోవడమే గౌరవం. ప్రపంచంలో డబ్బు కన్నా, హోదా కన్నా, సంబంధాల కన్నా మనిషిని నిజంగా నిలబెట్టేది ఒక్కటే, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. ఆత్మగౌరవం లేని జీవితం బతికున్న శవంతో సమానం. ముందు నిన్ను నీవే గౌరవించుకో. ప్రపంచం నిన్ను ఎలా చూడాలి అనేది నీవు నిన్ను ఎలా చూస్తావో అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. నీ మాటలకు నీవే విలువ ఇవ్వకపోతే ఇతరులు నీ మాటలకు ఎందుకు గౌరవిస్తారు? నిన్ను నీవు తక్కువగా భావించడం ఆత్మ గౌరవానికి మొదటి శత్రువు. అవసరం లేని చోట అవును అనకూడదు. ఆత్మగౌరవం ఉన్నవాడు ప్రతి ఒక్కరికి నచ్చాలని ప్రయత్నించడు. నిన్ను బాధ పెట్టే పనికి నీ మనస్సు ఒప్పుకోకపోతే స్పష్టంగా కాదు అనడం నేర్చుకో. కాదు అనలేని వాడే చివరికి తన విలువ కోల్పోతాడు. అలుసు చేసే వాళ్ళ దగ్గర మౌనం కాదు, హద్దులు పెట్టాలి. కొంతమందిని మంచితనాన్ని నీ బలహీనతగా భావిస్తారు. అలాంటి వారికి వివరణలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. హద్దులు పెట్టు. హద్దులు పెట్టడం అహంకారం కాదు, ఆత్మ గౌరవానికి రక్షణ కవచం.
నీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు. నీ నిజాయితీని, నీ కష్టం, నీ స్వభావాన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు వివరణ లేకుండానే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోని వాళ్ళ కోసం నీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు. అవమానం జరిగిన చోట నిలబడద్దు. ఎక్కడైతే నిన్ను పదే పదే తక్కువ చేస్తారో అక్కడ ఉండటం తప్పు. సంబంధమైన, స్నేహమైన, ఉద్యోగమైన ఆత్మ గౌరవం నశించే చోట వెంటనే ఒక అడుగు వెనక్కి వేయాలి. ఆత్మ గౌరవం లేని బంధం కాదు, అది బంధనం. నీ నిర్ణయాలకు నీవే బాధ్యత వహించు. తప్పు జరిగితే ఇతరులను నిందించుకు. సరి అయిన నిర్ణయం తీసుకుంటే అది నీ గెలుపు. తప్పు జరిగితే అది నీ పాఠం. ఈ స్పష్టత నీ ఆత్మ గౌరవాన్ని మరింత బలంగా చేస్తుంది. పోలికల విషయంలో పడకు. ఇతరుల జీవితం చూసి నీ జీవితాన్ని తక్కువగా అంచనా వేయకు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, ప్రతి ఒక్కరి సమయం వేరు. పోలిక అనేది ఆత్మ గౌరవాన్ని నెమ్మదిగా చంపే విషం లాంటిది. నిజాయితీగా బ్రతకడం నేర్చుకో. అబద్ధంతో పొందిన గౌరవం ఎప్పుడో ఒకరోజు కూలిపోతుంది. నిజాయితీగా బ్రతికేవాడు తక్కువగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం అద్భుతంగా బలంగా ఉంటాడు. నీ విలువ నీ ప్రవర్తనలో కనిపించాలి. ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా స్పందిస్తున్నావు, ఇవే నీ ఆత్మ గౌరవానికి అద్దం. గొడవలతో కాదు, నిశ్శబ్దమైన గౌరవంతో నీ స్థాయిని చూపించు. చివరగా ఒక నిజం, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీ దగ్గర హోదా లేకపోవచ్చు, కానీ నీ ఆత్మగౌరవం నీ దగ్గర ఉంటే నీవు ఓడిపోయిన వాడు కాదు. ముగింపు మాట, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం అంటే ఇతరులను కిందకి నెట్టడం కాదు, నిన్ను నీవు నీ విలువతో నిలబెట్టుకోవడం. నీ ఆత్మ గౌరవాన్ని కోల్పోయే రోజు నీ జీవితం నీ చేతుల నుంచి జారిపోతుంది. జీనియస్ అంటే ఏమిటో తెలుసా? ఎక్కువ మార్కులు తెచ్చుకునే వ్యక్తి కాదు, పెద్ద డిగ్రీలు ఉన్నవాడే కాదు. నిజమైన జీనియస్ అంటే వేరేలా ఆలోచించే వ్యక్తి. చాలా సందర్భాల్లో జీనియస్ వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు, కానీ వారి ఆలోచనల లోతు అసాధారణంగా ఉంటుంది. నిజమైన జీనియస్ వ్యక్తుల్లో కనిపించే శక్తివంతమైన లక్షణాలు వీటిలో కొన్ని మీలో ఉంటే మీరు కూడా సాధారణ వ్యక్తి కాదని గుర్తుంచుకోండి. ఒంటరితనాన్ని ఇష్టపడటం. చాలా జీనియస్ వ్యక్తులు ఎక్కువగా జనాల్లో ఉండటం కన్నా ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే వారి మెదడు ఎప్పుడూ ఆలోచనల్లో మునిగిపోతుంది. శబ్దం కంటే నిశ్శబ్దంలో ఆలోచనలు పుడతాయి. ఒంటరితనం వారికి బాధ కాదు, అది వారి శక్తి కేంద్రము. చిన్న విషయాలపై లోతైన ఆలోచన. సాధారణ మనిషి ఒక విషయాన్ని చూసి ముందుకు వెళతాడు, కానీ జీనియస్ వ్యక్తి ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది వేరేలా అంటే ఏమవుతుంది అని ప్రశ్నిస్తాడు. చిన్న విషయం కూడా వారి మెదడులో పెద్ద ఆలోచనగా మారుతుంది. నిద్రకు ముందే ఎక్కువ ఆలోచనలు. జీనియస్ వ్యక్తులు పడుకునే సమయంలో మెదడు ఇంకా యాక్టివ్గా ఉంటుంది, కొత్త ఐడియాలు అప్పుడే వస్తాయి. అందుకే చాలా జీనియస్లకు నిద్ర పట్టడం కష్టము. ఎక్కువ సున్నితత్వం. జీనియస్ వ్యక్తులు ఇతరుల కంటే ఎక్కువగా ఫీల్ అవుతారు. మాటల, శబ్దాలు, భావోద్వేగాలు అన్నింటినీ లోతుగా గ్రహిస్తారు. ఇది బలహీనత కాదు, ఇది వారి అసాధారణ అవగాహన. నియమాలను ప్రశ్నించడం. ఇలా చెయ్యాలని చెబితే జీనియస్ వ్యక్తి అడిగేది ఒక్కటే, ఎందుకు? ఆ నియమాలను అందంగా అనుసరించరు, అవసరమైతే కొత్త దారిని సృష్టిస్తారు. ప్రపంచాన్ని మార్చిన ప్రతి వ్యక్తి ముందుగా నియమాలను ప్రశ్నించిన వాడే. విఫలమవడం పట్ల భయం లేకపోవడం. సాధారణ వ్యక్తి ఫెయిల్యూర్ అంటే భయపడతాడు, కానీ జీనియస్ వ్యక్తి మాత్రం విఫలం అవ్వడం నుంచే నేర్చుకుంటాడు. తప్పులను డేటాగా మార్చుకుంటాడు. వారికి విఫలం అంటే ముగింపు కాదు, అది ఒక పాఠం. భావోద్వేగాలకు బానిస కాకపోవడం. జీనియస్ వ్యక్తులు తమ భావోద్వేగాలను నియంత్రించగలుగుతారు. కోపం వచ్చినా ఆలోచించి స్పందిస్తారు, బాధ వచ్చినా లక్ష్యాన్ని వదలరు. ఎమోషన్ మీద కాకుండా లాజిక్ మీద నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి వేరుగా ఉండటం. చాలా జీనియస్ వ్యక్తులు చిన్నప్పటి నుంచి ఇతర పిల్లలతో కలవలేకపోవచ్చు, వింత అనిపించవచ్చు, కానీ వారి లోపల ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటుంది. అర్థం కాకపోవడం బాధించదు. జీనియస్ వ్యక్తులను చాలామంది అర్థం చేసుకోరు, కానీ వాళ్ళకు అందరూ అర్థం కావాలనే అవసరమూ ఉండదు. వాళ్ళు తమ ఆలోచనలపై నమ్మకం పెట్టుకుంటారు. కాలమే వారికి సమాధానం ఇస్తుంది. నిరంతరం నేర్చుకోవాలనే తపన. జీనియస్ వ్యక్తి ఎప్పుడూ ఇలా అనుకోడు, నాకు అన్నీ తెలుసు. అతను ఎప్పుడూ అనుకుంటాడంటే ఇంకా నేర్చుకోవాలి. వారిలో ఉండేది ఎండింగ్ లేని క్యూరియాసిటీ.
ముగింపు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉంటుంటే, ఎక్కువగా ఆలోచిస్తుంటే, ఇతరులకు వింతగా అనిపిస్తుంటే అది మీ లోపం కాదు, అది మీ ప్రత్యేకత కావచ్చు. ప్రపంచాన్ని మార్చిన ప్రతి జీనియస్ ముందుగా అసాధారణుడు గానే కనిపించాడు. మీ ఆలోచనలు తగ్గించండి, మీ స్వభావాన్ని దాచకండి. ఎందుకంటే జీనియస్ ఎప్పుడు గుంపులో కనిపించడు, అతను దారి సృష్టిస్తాడు. మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళు ఎక్కువ. మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు, అదే అవసరం తీరిపోయాక నువ్వెంత అంటారు. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు, వాళ్ళు పడే బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. మనం మాట్లాడిన ప్రతి మాటలలో అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు. మన మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళే మన వాళ్ళు అవుతారు. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. మన విలువ తెలియని వాళ్ళతో ఏమి మాట్లాడినా, వాళ్ళకి ఏమి చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని. అవసరాన్ని బట్టి మనుషులు, ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒక్కటే, దూరంగా ఉన్నా ఒక్కటే. అలాంటి వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము, తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా అనిపిస్తాము. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి. తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే మనం నీతివంతులమని, గొప్పవారిమని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. తల్లిదండ్రుల నీడలో ఉన్నంత కాలం తెలియదు బాధ్యతలంటే ఏమిటో అని, చదువు అయిపోయేదాకా తెలియదు సమాజం అంటే ఏమిటో అని, కష్టం వచ్చే వరకు తెలియదు జీవితం అంటే ఏమిటో అని. కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తే సుఖాలు మన బలహీనతను బయట పెడతాయి. అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మన సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. హేళనలు మన విజయానికి దోహదపడతాయి. ఎత్తైన వాటి మీద కూర్చోవడం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే, ఎక్కువ ఎత్తుపైన కూర్చున్న కాకి మనకన్నా గొప్పది. ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి విలువను పెంచుతాయి, ఎత్తైన శిఖరాలు కాదు. బాధ కలిగినా, సంతోషం కలిగినా మనల్ని మనం కౌగిలించుకోలేం. మన భుజాల మీద పడి మనం ఏడవలేం. ఏ ఫీలింగ్స్ అయినా మన అనేవారు ఉండాలి. అందుకే ఆత్మీయుల్ని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచినే చూసే మనస్సుకు ప్రశాంతత ఎక్కువ. గౌరవం అనేది విలువను బట్టి ఇవ్వాలి, కానీ డబ్బును చూసి కాదు. 100లో 1000 పెట్టుకునే మెట్టెలను కాళ్ళకు పెట్టుకుంటాం, రూపాయల్లో కొనుక్కునే కుంకుమని నుదుటిన పెట్టుకుంటాము. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు, కానీ కాలం గడిచే కొద్దీ, కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మరీ మనమంటే చిరాకు, నిర్లక్ష్యం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరి వాల్యూ ఏమిటనేది కాలమే చెబుతుంది. ఎవరిని మన అని అనుకోవద్దు. మన ఇష్టాన్ని, మన కష్టాన్ని వెళ్ళలేని వాళ్ళు మన వాళ్ళు ఎలా అవుతారు? ఎవరిని ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే. నాకు ఏమీ తెలియదు అనుకునేవాడు అమాయకుడు.
నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు మూర్ఖుడు. నేను తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి అనుకునేవాడు నిత్య విద్యార్థి. తెలుసుకున్న వాటిలో సత్య అసత్యాలు గ్రహించేవాడే మేధావి. నీళ్ళు మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తెలుసుకోవాలంటే నీళ్ళు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివారో చెడ్డవారో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే కదా తెలుస్తుంది. మన మంచితనమే మనకు మేలు చేస్తుంది అన్నది పాత ముచ్చట. మన మంచితనమే మనల్ని సర్వం కోల్పోయేలా చేస్తుందన్నది కొత్త ముచ్చట. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పులను వెతుకుతారు. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టని దాఖలాలు లేవు. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా క్రమంగా కనుమరుగైపోతుంది. ఒకటి సాధించాలి అంటే ఎన్నో వదులుకోవాల్సిందే, మొహమాటంకు లేకుండా. మర్యాద అనేది మనిషిని బట్టి రాదు, మనిషి మాట్లాడే మాటను బట్టి వస్తుంది. పెట్టుబడుల్లో ఈ జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో వైవిధ్యమైన మదుపు మార్గాలను ఎంచుకోవడం అంతే ముఖ్యం. మీ సంపాదన మొత్తాన్ని ఒకే చోట పెట్టుబడి పెట్టడం వల్ల మీరు నష్టపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా స్టాక్ మార్కెట్లో, బాండ్లు, రియల్ ఎస్టేట్, బంగారం తదితర రూపాల్లో పెట్టుబడులు పెడితే నష్టభయం తక్కువగా ఉంటుంది. మీ ఎదుగుదలకు అడ్డంకులివే. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడకపోవడం, కొత్తగా ప్రయత్నించే విఫలమైతే ఇతరులు మీ గురించి ఏమనుకుంటారో అని భయపడటం, ఉన్నత లక్ష్యాల గురించి ఆలోచించకుండా తాత్కాలిక ఆనందాల కోసం తాపత్రయపడటం. ఉద్యోగంలో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. ప్రతిభ మీకు ఉద్యోగాన్ని తెచ్చిపెట్టచ్చు, కానీ అందులో మీరు బాగా రాణించాలంటే మాత్రం మరికొన్ని అంశాల పట్టు సాధించాలి. అవేమిటంటే మీ ఆలోచనలను స్పష్టంగా వివరించడం, భావోద్వేగాలపై అదుపు సాధించడం, తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంత చిత్తంతో పనిచేయడం, మార్పులకు అనుగుణంగా వేగంగా మారడం, పరిస్థితులను విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే నేర్పు ఉండడం. ఉద్యోగంలో రాణించాలంటే ఇలాంటి ప్రతిభ ఉండాలి. బెండకాయతో గుండె భద్రం. బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి, బరువు తగ్గడానికి దోహదపడతాయి, కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, వాపు లక్షణాలు నివారిస్తాయి. కాబట్టి బెండకాయ ప్రతిరోజు వాడండి. 100 మీటర్ల పరుగు పందెంలో వేగమే ప్రధానం. అందుకే 10 సెకండ్లు సర్వశక్తులు ఒడ్డి పరిగెడతారు. కానీ లాంగ్ డిస్టెన్స్ పోటీ అలా ఉండదు. నిలకడగా ఎక్కువసేపు పరిగెత్తాల్సి ఉంటుంది. అందుకే 100 మీటర్ల రేసులో ఉండే మజా లాంగ్ డిస్టెన్స్ డేస్లో ఉండదు. కానీ జీవితం 100 మీటర్ల పరుగు పందెం కాదు, 100 ఏళ్ళు మారథాన్. ఇందులో గెలవడానికి వేగం ఒక్కటే సరిపోదు, నిలకడగా ఎక్కువ కాలం పాటు పరిగెత్తే వారిదే గెలుపు. ఆ విషయం తెలియక కొంతమంది వేగంగా పరిగెత్తుతూ మార్గమధ్యంలోనే పోటీ నుంచి తప్పుకుంటుంటారు. జీవితంలో వేగంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు, కానీ ఎంత వేగంగా వృద్ధులైన తల్లిదండ్రులను పలకరించలేనంత వేగంగానా, పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారో తెలుసుకోలేనంత, జీవిత భాగస్వామితో వరానికోసారైనా కలిసి కాఫీ తాగలేనంత, ఆఖరికి ఇష్టమైన పదార్థాలను కూడా తృప్తిగా తినలేనంత వేగంగాన ఆరోగ్యం, కుటుంబం, విలువలు, సామాజిక బంధాలను కాపాడుకుంటూ నిలకడగా పరిగెత్తే వారికి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ సాధారణంగా 2 కోణాలుంటాయి. పైకి కనిపించే ప్రవర్తన, మనస్సు పొరల్లో దాగి ఉన్న లోపల చింతన. లోపలి మనిషి ఎప్పుడూ మంచి చెడుల విచారణ చేస్తూ హెచ్చరిస్తుంటాడు. దాన్ని గుర్తించకుండా బహిరంగ ప్రవర్తన సాగుతుంటుంది. ఏ పని చేస్తున్నా దాని మీదే ధ్యాస ఉంచి శ్రద్ధగా నైపుణ్యంతో చేస్తేనే ఫలితం ఉన్నతంగా వస్తుంది.
చేస్తున్న పని పట్ల విముఖత మంచిది కాదు. ఇష్టంగా కాకుండా కష్టంగా యాంత్రికంగా చేసే ఏ పని ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు. ప్రతి మనిషిని నేను అనే భావం నడిపిస్తుంది, శాసిస్తుంది. 4 అంతఃకరణాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిసి నేనుగా ఏర్పడతాయి. అది అహంభావం అసూయగా మారితే మనిషి పతనానికి కారణమవుతుంది. నేను అనే భావం పదునైన కత్తి వంటిది. కత్తిని అవసరమైన పనులకు ఉపయోగించవచ్చు, ఇతరులకు హాని కలిగించే పనులకు వాడవచ్చు. అదొక పనిముట్టు. దాంతో చేసిన పనులకు ఫలితం మాత్రం మనకే లభిస్తుంది. ఒక వ్యక్తి తన క్రూరమైన సహజ స్వభావాన్ని అణిచిపెట్టి తపస్సు చేయసాగాడు. అతడికి భగవంతుడు ప్రత్యక్షమైతే ఎటువంటి వరాలు అడుగుతాడోనని భయపడి ఇంద్రుడు తపస్సు విఘ్నం చేయడానికి ఒక ఎత్తు వేశాడు. ఒక కత్తిని తెచ్చి అతడికిచ్చి తాను తిరిగొచ్చే వరకు దాన్ని కాపాడుకోమని కోరాడు. ఆ వ్యక్తి కత్తిని ఎప్పుడూ తన వెంట ఉంచుకొని తన పనులకు ఉపయోగించుకునేవాడు. క్రమంగా ఆయుధ నీతి ప్రయోగానికి అలవాటు పడి సహజ స్వభావంతో పతనం చెందాడు. నేను అనే అహంకారం ఒక్కోసారి మనిషిని లొంగదీసుకుంటుంది. విద్య, వృత్తి, ఇతర రంగాల్లో వేరొకరు తనకు సాటి రాకూడదనే ఈర్ష్య, అసూయలను ప్రేరేపిస్తుంది. కర్ణుడు విలువిద్యలో గొప్ప ప్రజ్ఞాశాలి. ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడుగా అర్జునుడు తనకన్నా ప్రావీణ్యం సంపాదిస్తున్నాడని తెలుసుకున్నాడు. తాను అంతకన్నా ఎక్కువ అస్త్రాలు సాధించాలని పరశురాముణ్ణి ఆశ్రయించాడు. అబద్ధం చెప్పి శిష్యుడిగా చేరాడు. ఎన్నో అస్త్ర శస్త్ర ప్రయోగాలు నేర్చుకున్నాడు. ఒకరోజు గురువు శిష్యుడు ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. ఒక విషపు పురుగు తన తొడను తొలిచేస్తున్న గురువుకు నిద్రాభంగం కలగకుండా ఓర్చుకున్నాడు కర్ణుడు. పరశురాముడు మేల్కొని జరిగింది తెలుసుకున్నాడు. కర్ణుడు తనతో అబద్ధం చెప్పి మోసంతో విద్య నేర్చుకోవడం భరించలేక శపించాడు. కారణాలు ఏవైనా అంతరాత్మను చంపుకుని ఏదో విధంగా ప్రయోజనం పొందాలని చూస్తే మనం నష్టం చేసుకున్నట్లే అవుతుంది. అద్దంలో శరీర ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. లోపల మనోబింబం చూడగలిగితే దాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలం. మనిషి అంతరిక్షంలోని సుదూర గ్రహాలకు చేరుకుంటున్నాడు, కానీ తనలోని ఉన్న లోపాలు మనిషిని చేరుకోలేకపోతున్నాడు. నీలో ఉన్న నువ్వు ఎవరో తెలుసుకుంటే నేనెవరిని అనే ప్రశ్న ఎప్పటికీ రాదు. రామాయణంలోని ప్రతి పాత్ర మనకు ఏదో ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. వానర రాకుమారుడైన అంగదుడు కూడా అలాంటి పాఠ్యపుస్తకమే. వాలి కుమారుడైన అంగదుడు శ్రీరాముడి సేవలో తరించి ధైర్యం, వివేకం, విశ్వాసం కలిగిన నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంగదుడు శారీరకంగా బలవంతుడు, మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా శక్తిమంతుడు. సుగ్రీవుడి సైన్యంలో యువ నాయకుడిగా లంకా దహనానికి ముందు రావణుడి సభకు రాయబారిగా వెళ్ళినప్పుడు అతడి వివేకం స్పష్టంగా తెలుస్తుంది. రావణుడి అహంకారాన్ని, దురాలోచనలని నేరుగా ప్రశ్నించి సత్యం బోధించడానికి ప్రయత్నిస్తాడు. అంగదుడి మాటల్లో నిగ్రహం, ధైర్యం రెండూ కనిపిస్తాయి. మరో ముఖ్యమైన అంశం అంగదుడి ఆత్మవిశ్వాసం. తన కాలిని కదిలించగలిగిన వారే తనను ఓడించినట్లు ప్రకటించి రావణుడి మంత్రులందరికీ సవాలు విసురుతాడు. ఈ ఆత్మవిశ్వాసం కేవలం గర్వం కాదు, అది తన సామర్థ్యాలపై, తాను నమ్మిన ధర్మంపై ఉన్న నమ్మకం. తన తండ్రిని చంపిన శ్రీరాముడి పట్ల ఎలాంటి ద్వేషం లేకుండా తండ్రి చేసిన తప్పుల పట్ల పశ్చాత్తాపడి ధర్మం వైపు నిలబడ్డాడు. ఇది చాలా అరుదైన లక్షణం. అంగదుడు తన కర్తవ్యం పట్ల చూపించిన నిబద్ధత, ఒక ఉన్నత లక్ష్యాల కోసం తన వ్యక్తిగత భావాలను పక్కన పెట్టగలగడం నేటి సమాజానికి ఒక గొప్ప పాఠం. అంగదుడు కేవలం శారీరక బలంతోనే కాకుండా అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటూ పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగాడు. శ్రీరాముడికి సాయం చేయడానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు, హనుమంతుడు తదితరుల నుంచి నాయకత్వ లక్షణాలను, దౌత్య నీతిని నేర్చుకున్నాడు. అతడి జీవితం నిరంతర అభ్యాస ప్రక్రియ. రావణుడి సభలో రాయబారి పాత్రలో అంగదుడు ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, శిక్షణ, అనుభవాల నుంచి సంపాదించుకున్నవే. అంగదుడి పాత్ర ఒక నాయకుణ్ణి మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక సాధకుని కూడా సూచిస్తుంది. అతడి ప్రయాణమంతా శ్రీరాముడితో అనుసంధానమై సాగిందే. రాముడి సేవలో తాను ఒక భాగమని గుర్తించడం, తన జీవితాన్ని ఒక గొప్ప ధర్మం కోసం అంకితం చేయడం అతడిలోని ఆధ్యాత్మిక కోణాన్ని తెలియజేస్తుంది. జీవితంలో ప్రతి పనిని ఒక ధర్మంగానో లేదా సేవగానో భావించినప్పుడే అది ఒక ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది. ధైర్యం, వివేకం, విధేయత, క్షమాగుణం, నిరంతర అభ్యాసం, ఆధ్యాత్మిక చింతనలతో కూడిన జీవితం ఎలా ఉంటుందో అంగదుడు మనకు చూపించాడు.
ఈ గుణాలను మనం మన జీవితంలో అలవర్చుకోగలిగితే సమాజంలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప మార్పులను సాధించగలం. ఆవేశంతో కాకుండా అంగదుడిలా వివేకంతో వ్యవహరించినప్పుడే సమాజంలో శాంతి సుస్థిరత నెలకొంటాయని నేటి నాయకులు కూడా గుర్తించాలి. చియా గింజల్లో 9 అమైనో యాసిడ్లు. చియా గింజల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరం స్వయంగా ఉత్పత్తి చేసుకోలేని 9 అత్యావశ్యక అమైనో యాసిడ్లు వాటి ద్వారా అందుతాయి. దీనివల్ల చియా గింజలు శాకాహారులకు, వేగన్లకు ఉత్తమమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరుగా ఉపయోగపడతాయి. మీ పిల్లలకు దీనికి మించిన సంతోషం లేదు. మీ పిల్లల విజయాలు సాధించినప్పుడు ఆ ఆనందకర క్షణాలను పంచుకోవడానికి వారి చెంత ఉండండి. వారికి వైఫల్యాలు ఎదురైనప్పుడు వారిలో భరోసా నింపడానికి వారి పక్కనే ఉండండి. వారికి మీతో గడవడం కన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది ఇంకేమీ లేదని గ్రహించండి. మిమ్మల్ని మీరు చదవలేకపోతే స్వీయ అవగాహన లేకుండా వ్యక్తిత్వ వికాసం సాధ్యం కాదు. మీరు ఎన్ని పుస్తకాలైనా చదవవచ్చు, కానీ మిమ్మల్ని మీరు చదవలేకపోతే మీరేమీ నేర్చుకోనట్లే. అందుకే ముందు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆసక్తులు, బలాబలాలు, ప్రత్యేకతలు, లోపాలను తెలుసుకోండి. అప్పుడే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం సాధ్యమవుతుంది.